బౌద్ధనీతి, కుటుంబం, ఇంకా సంప్రదాయాలు ఎలా మారుతున్నాయో దాని గురించి క్లుప్తంగా చూద్దాం. అయితే ఇది దేని గురించంటే బౌద్ధ దృష్టిలో కుటుంబం ఎంత ముఖ్యమనేది చూపిస్తోంది. ముఖ్యంగా మెత్త అంటే ప్రేమపూర్వక దయ దాని గురించి, ఇంకా ఈ రోజుల్లో సాంప్రదాయ విలువలు ఎందుకు బలహీనపడుతున్నాయో వివరిస్తోంది. ఇది మనందరికీ చాలా ముఖ్యమైన విషయం కదూ. సరే, ఇందులో ముఖ్యంగా 3 విషయాలున్నాయి. మొదటిగా మెత్త అంటే ప్రేమపూర్వక దయ, దాని ప్రాముఖ్యత. చూడండి, ఈ దయ మొదట మనమీద మనం చూపించుకోవాలి. ఆ తరువాతే తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులు, ఇలా అందరికీ, చివరికి మనతో సరిగ్గా లేనివాళ్లకి కూడా పంచాలి. ప్రతి బౌద్ధుడు రోజూ మెత్తాసుత్తా చదవాలంటారు. అది ఈ సాధన గురించే. రెండవదిగా, ఈ సాంప్రదాయ విలువలు ఎందుకు తగ్గుతున్నాయి? కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఈ భౌతికవాదం పెరగడం. మీడియా, ముఖ్యంగా టీవీ ప్రభావం. విద్యలో కూడా నైతికత కన్నా డబ్బు సంపాదించడం ఎలా అనేదానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఇంకా యువత పెద్దల సలహాలు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఉద్యోగాల కోసం వలసలు వెళ్లడం, బయట బాధ్యతలు ఎక్కువైపోయి కుటుంబ బాధ్యతల్ని నిర్లక్ష్యం చేయడం, ఇవన్నీ కుటుంబ ఐక్యతను దెబ్బతీస్తున్నాయి. చివరిగా, మరి దీనికి పరిష్కారమేంటి అంటే పాత పద్ధతుల్ని గుడ్డిగా ఫాలో అవడం కాదు. బదులుగా మనలో మనం ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, స్వీయ ప్రేమ పెంచుకోవాలి బుద్ధుడి బోధనల ప్రకారం. చూడండి, అసలైన స్వేచ్ఛ అనేది కుటుంబమిచ్చే భద్రతలోనే ఉంటుంది. కుటుంబ సభ్యుల పట్ల మన బాధ్యత, శ్రద్ధ, ఇవే మంచి సమాజానికి, మనందరికీ సంతృప్తికరమైన జీవితానికి దారితీస్తాయి. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే, బౌద్ధం ప్రకారం కుటుంబం సంతోషంగా ఉంటేనే సమాజం కూడా బాగుంటుంది.